హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వాతావరణం చల్లచల్లగా ఉన్నప్పుడు మనం వేడివేడిగా ఇలా బిర్యానీ చేసుకొని తింటే ఎంతో బాగుంటుంది కదా. మరి ఈ బిర్యానీని సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూద్దాం. చికెన్ బిర్యానీ అంటే ఆల్మోస్ట్ అందరికీ ఇష్టమే కదా. మరి ఆ చికెన్ బిర్యానీని మనము ఈ విధంగా చేద్దాం. ముందుగా మనం కేజీన్నర చికెన్ అయితే తీసుకుందాము. దాంట్లో కొద్దిగా సాల్ట్ వేసి మనం ఒక 2 అవర్స్ అయితే నానబెట్టుకుందాం. ఇంకా మనము కొత్తిమీర పుదీనాని కూడా ఈ విధంగా తెంచి పెట్టుకోవాలి. ఈ బిర్యానీ మసాలా అయితే మనకు ఒక బాక్స్ ఉంటుంది. బిర్యానీ మసాలా బాక్స్ ఇవ్వమంటే ఇస్తారు. అందులో ఇవన్నీ వస్తాయి. ఇక్కడ నేను ఇంగ్రీడియంట్స్ అన్నీ నేను స్క్రీన్ పైన టైప్ చేశాను కదా, ఆ ఇంగ్రీడియంట్స్ అన్నీ యూజ్ అవుతాయి. ఈ టేస్టింగ్ సాల్ట్ ఇంకా ఫుడ్ కలర్ మనకేం అవసరం లేదు, అది ఆప్షనల్. వేసుకోకపోతేనే మంచిది, కానీ నేను మీకు చూపిస్తున్నాను వీడియోలో. తర్వాత ఇంకో 1/2 kg ఆనియన్స్ అయితే పడతాయి. ముందుగా మనం ఈ ఆనియన్స్ని మాత్రం మనం సన్నగా కట్ చేసుకోవాలి. ఎంత సన్నగా కట్ చేసుకుంటే అంత బాగా ఫ్రై అయ్యి టేస్ట్ ఉంటాయి. తర్వాత ఇలా కట్ చేసి పెట్టుకున్నాక మనం బాస్మతి రైస్ను కూడా కేజీన్నర తీసుకుందాం. చూడండి, బాస్మతి రైస్ మనకి షాప్స్లో ఇస్తారు. ఇవి నార్మల్ రైస్తో కూడా చేసుకోవచ్చులే, ఇంట్లో ఉన్న బియ్యంతో. కాకపోతే ఈ రైస్ అయితే కొంచెం బాగా వస్తాయి. తర్వాత మనం ఒక ప్యాన్ పెట్టుకొని ఈ ఆయిల్ అయితే వేసుకుందాం. మనం ఈ ఆయిల్ ఎందుకంటే మనము ఆనియన్స్ని ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఆనియన్స్ని మనం బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా ఫ్రై చేసుకోవాలి. బిర్యానీలో టేస్ట్ వచ్చేదంటే మెయిన్ ఈ ఆనియన్స్తోనే. ఈ ఆనియన్స్ని మాత్రం మనం బాగా గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా, మాడిపోకుండా గోల్డెన్ కలర్లోకి వచ్చేలాగా అయితే మనం ఫ్రై చేసుకోవాలి. వీటిని వెంటనే మనం ఇలా పైకి కిందికి కదుపుతూ ఈ ఆనియన్స్ని మాత్రం ఫ్రై చేసుకోవాలి. లేదంటే బ్లాక్ కలర్లోకి మాడిపోతాయి. అలా మాడిపోతే మనకు బిర్యానీ టేస్ట్ ఉండదు. సో ఈ విధంగా కావాలి మనకు ఆనియన్స్ అయితే. ఒకే రకంగా మనకు వేగాలి ఆనియన్స్. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం వీటిని తీసి పక్కన పెట్టుకుందాం. చూడండి, మనకు అన్నీ ఈక్వల్గా ఫ్రై అవ్వాలి. మాడిపోతే మాత్రం బాగుండదు. అందుకే దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ మాడిపోకుండా. ఆయిల్ అయితే కొంచెం ఎక్కువనే పడుతుంది ఈ ఫ్రై చేసుకోవడానికి. ఈ ఆయిల్ మళ్ళీ మనకు యూజ్ అవుతుంది మనము చికెన్ మ్యారినేట్ చేసే ప్రాసెస్లో. సో అందుకని కొద్దిగా ఎక్కువనే వేసుకోవాలి. తర్వాత మనము నానబెట్టుకున్న చికెన్ని మాత్రం ఈ విధంగా వాటర్ స్క్వీజ్ చేసి, కొంచెం లైట్గా వాటర్ స్క్వీజ్ చేసిన తర్వాత మనం ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలి. చూడండి, ఇలా పీసెస్ని మొత్తం గిన్నెలోకి వేసుకున్నాక ఈ మనం చాకు తీసుకొని వీటికి కాట్లు పెట్టుకోవాలి. కాట్లు ఎందుకంటే మనము ఈ మ్యారినేట్ చేసే ప్రాసెస్లో వీటికి మొత్తం మనము ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తున్నామో ఆ ఇంగ్రీడియంట్స్ ఫ్లేవర్ మొత్తం ఈ పీసెస్కి పడుతుంది. పీసెస్ కూడా చాలా సాఫ్ట్గా త్వరగా ఉడికిపోతాయి. అందుకని మనం ఇలా కాట్లు పెట్టుకోవాలి. చూడండి, ఆల్రెడీ అక్కడ వాళ్ళు కూడా పెట్టిస్తారు, కానీ మనం మంచిగా ఇంకా చూసి పెట్టుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత ఇలా పెట్టుకున్న కాట్లు పెట్టిన తర్వాత ఈ పీసెస్కి మనం కారం పట్టించాలి. ఇంకా ఫస్ట్ అయితే మనం కారం అయితే ఎంత పడుతుందో చూసి వేసుకోవాలి. మేమైతే 5.5 స్పూన్స్ వరకు అయితే వేసాము కారము. మీ కారం ఎక్కువగా ఉంటే కొంచెం తగ్గించి వేసుకోండి, లేదంటే నార్మల్గా ఉంటే క్వాంటిటీని బట్టి కారం వేసుకోండి. చికెన్ క్వాంటిటీ ఎంత ఉంటుందో దానికి సరిపడా మీరు ఎంత తింటారో చూసి వేసుకోవాలి. తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. సాల్ట్ కూడా పడుతుంది అనుకుంటేనే వేసుకోండి. కొంతమంది కారంలో సాల్ట్ ఉంటుంది, ఉండదు. అందుకని మనం చూసి ఎంత పడుతుందో వేసుకోవాలి. ఆ తర్వాత మనము పచ్చిమిర్చిని మాత్రం ఈ విధంగా కట్ చేసుకొని వీటిపైన వేసుకుందాం. పచ్చిమిర్చి కొన్ని కావాలనుకుంటే కొన్ని వేసుకోండి. ఇంకొంచెం స్పైసీనెస్ కావాలంటే కొంచెం క్వాంటిటీ ఎక్కువ తీసుకోండి. తర్వాత మనము ఈ మసాలాలని మాత్రం వేసుకుందాము. సాజీరా, ఇంకా బిర్యానీ ఆకు, ఇవన్నీ ఉంటాయి కదా మసాలాలు, ఇవన్నీ అయితే వేసుకుందాము. మరాఠీ మొగ్గ, స్టార్ అనాస్, విలాచీలు, లవంగాలు, ఇంకా దాల్చిన చెక్క, కొన్ని మిరియాలు. చూడండి, బిర్యానీ ఆకు, కొంచెం కసూరి మేతి ఉంటే కూడా వేసుకోవాలి. అది మా దగ్గర లేదని వేసుకోలేదు. ఇంకో ఇలా జాజికాయ, ఇవన్నీ వేసుకోవాలి. ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసుకోవాలి. ఈ మసాలా నేమ్స్ అన్నీ నేను ఇంతకుముందు స్క్రీన్ పైన టెక్స్ట్ చేశాను కదా, అవే ఇవన్నీ. నేను ఎక్స్ట్రా ఇంకా ఏం వేయలేదు. మీకు ఇందాక చూపించిన మాత్రమే ఇందులో యాడ్ చేశాను. నెక్స్ట్ మనము గరం మసాలా వేసుకోవాలి. బిర్యానీ మసాలా ఉంటే వేసుకోవచ్చు, లేదంటే ఇంట్లో ప్రిపేర్ చేసుకున్న మసాలానే వేసుకోండి. మనకు ఇప్పుడు నేను చూపించిన స్పైసెస్ అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ వేసి మనము మసాలా దంచుకోవాలి.
కొంచెం గసగసాలు కూడా వేసి దంచాను ఈ ఇంగ్రీడియంట్స్తో పాటు. మీరు కూడా ఈ విధంగా అన్నీ వేసి దంచుకుంటే మనకు బిర్యానీ మసాలా ప్రిపేర్ అవుతుంది. బయట సపరేట్గా కొనాల్సిన అవసరం కూడా లేదు. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈ విధంగా మసాలా ప్రిపేర్ చేసుకొని యాడ్ చేసుకోవచ్చు. ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మనము కరెక్ట్ యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఒకటి ఎక్కువ తక్కువ అయినా కూడా టేస్ట్ అంత మంచిగా రాదు. మనము అన్నీ టేస్ట్కి సరిపడా స్పైసెస్ అయినా ఇంకా కారము ఇవన్నీ యాడ్ చేసుకోవాలి చూసి. తర్వాత కొద్దిగా జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇది కూడా మనం ఇంట్లో అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకొని వేసుకుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. మనం నాన్ వెజ్ ఐటమ్స్ చేసేటప్పుడు మసాలాలు జింజర్ గార్లిక్ పేస్ట్ అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటాయి. మేమైతే అలానే చేస్తాము. ఆ తర్వాత కొద్దిగా కొత్తిమీర వేసుకోవాలి. ఈ విధంగా కొత్తిమీర పైనుంచి మనం వేసుకోవాలి. ఫస్టే మనం వీటన్నిటిని కడిగి పెట్టుకొని కొంచెం ఆరిన తర్వాత వేసుకోవాలి. ఆ తర్వాత మనము పుదీనా కూడా వేసుకోవాలి. ఈ విధంగా కరివేపాకు ఉంటే కూడా కొద్దిగా కరివేపాకు కూడా వేసుకోండి. నెక్స్ట్ ధనియా పౌడర్ని అయితే వేస్తున్నాను చూడండి. మాకు 3 స్పూన్స్ అయితే పట్టింది ధనియా పౌడరు. మేము 3 స్పూన్స్ అయితే వేసాము. మీరు ఎంత పడుతుందో చూసి వేసుకోండి. నెక్స్ట్ మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ ఉన్నాయి కదా, ఆ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఇలా లేయర్ లాగా వేసుకుందాం. చూడండి ఈ విధంగా మనం స్ప్రెడ్ చేస్తూ వేయాలి ఆనియన్స్ని. ఆనియన్స్ మాత్రం ఎంత ఎక్కువగా ఉంటే అంత టేస్టీగా ఉంటుంది. అందుకని చూసి మీరు కూడా ఎక్కువ కావాలనుకుంటే వేసుకోండి. తర్వాత మనం ఇవన్నీ వేసుకున్నాక ఒకసారి మాత్రం ఇలా బాగా ప్రెస్ చేస్తూ పీస్ని మనం ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ పట్టేలాగా మ్యారినేట్ చేసుకుందాం. తర్వాత మనము ఫ్రై చేసుకున్న ఆనియన్ ఆయిల్ ఉంది కదా, ఆ ఆయిల్ని కూడా వేసుకుందాం. ఇప్పుడు వేసి మరొకసారి ఇలా కలుపుకుందాం. ఇది మొత్తం ఇవన్నీ ఒక్కొక్క పీస్కి పట్టేలాగా మంచిగా మ్యారినేట్ చేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత కొద్దిగా పసుపు కూడా వేసి ఇలా కలుపుకుందాం. మ్యారినేషన్ మాత్రం ఎంత బాగా చేస్తే పీస్ అంత బాగా టేస్టీగా ఉంటుంది. అందుకని పైన చేస్తే ఆ పీసెస్కి పట్టదు. సో అందుకని మంచిగా మ్యారినేట్ చేయాలి పీస్కి పట్టేలాగా. ఆ తర్వాత మనము కర్డ్ వేసుకోవాలి. కర్డ్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటేనే పీస్ జ్యూసీగా ఉంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. కొంచెం జ్యూసీగా రావాలి అంటే మాత్రం పెరుగుని ఎక్కువగానే వేసుకోవాలి. ఈ విధంగా పెరుగు కూడా వేసుకొని మొత్తం ఈ విధంగా అయితే కలుపుకుందాం. పీసెస్ని మాత్రం ఈ విధంగా కలుపుకున్నాక ఒక్కొక్కటి అంటుకోకుండా సపరేట్గా కొంచెం గ్యాప్ ఇస్తూ దూరంగా ఉంచాలి. చూడండి ఈ విధంగా పెట్టాలి. మొత్తం పీసెస్ని దగ్గరికి ఒక్కొక్కటి అతుక్కునేలాగా ఉండకూడదు. పీసెస్ అంటుకోకుండా ఉంటేనే పీస్ చాలా బాగా ఉడుకుతుంది, అంటుకోకుండా. తర్వాత పైనుంచి ఒక లేయర్ లాగా మనము నార్మల్ ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇది ఫ్రైడ్ ఆనియన్ ఆయిల్ కాదు, నార్మల్ ఆయిలే. ఈ విధంగా వేసుకోవాలి. ఇలా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని మాత్రం 1 గంట సేపు మనము ఇలా పక్కన పెట్టుకోవాలి. గంట లేదా గంటన్నర సేపు అయితే మూత పెట్టి మనం ఇలా పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత 20 మినిట్స్ బియ్యం అయితే నానబెట్టుకున్నాం కదా, ఆ నానబెట్టుకున్న బియ్యంని మాత్రం మనం ఇప్పుడు మరుగుతున్న వాటర్లో ఈ బియ్యాన్ని వేసుకోవాలి. ఎలా వేయాలో చూద్దాం. ముందుగా ఒక గిన్నె తీసుకొని అందులో మనం వాటర్ అయితే మరగపెట్టుకోవాలి. వాటర్ కొలతల్లాగా తీసుకోవాలంటే 1 గ్లాస్ బియ్యానికి 4 గ్లాసుల వాటర్ తీసుకోవాలి. అలా కాకుండా మనము బియ్యం మునిగేలాగా వాటర్ తీసుకుంటే సరిపోతుంది. ఇందులో మనము కొద్దిగా క్రిస్టల్ సాల్ట్, ఇంకా సాజీరా, బిర్యానీ ఆకులు ఇవన్నీ వేసి మనము వాటర్ని మాత్రం మరగనివ్వాలి. ఒక 10 నిమిషాలలో ఈ వాటర్ అయితే మరుగుతుంది. ఇందులోనే మనం కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవాలి. ఆనియన్ ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా, ఆ ఆయిల్ అయితే వేసుకోవాలి ఫస్ట్లోనే. మనం గిన్నె మాత్రం కొంచెం పెద్ద సైజ్ చూసి తీసుకోవాలి. ఎందుకంటే రైస్ ఫ్రీగా ఉడకాలి, కొంచెం టైట్ కాకుండా ఉండేలాగా చూసుకోండి.
ఇప్పుడు వాటర్ అయితే మనకు మరిగిపోయాయి కదా, ఈ మరుగుతున్న వాటర్లో ఒక 20 మినిట్స్ నానిన బియ్యాన్ని మాత్రం మనం ఈ రైస్లో వేసుకోవాలి. ఫాస్ట్గా వేసుకోవాలి. స్లోగా వేసామనుకోండి సగం బియ్యం ఉడుకుతాయి, సగం బియ్యం అలా ఉడకవు. అందుకని ఫాస్ట్గా ఇలా మనము రైస్ని మరుగుతున్న వాటర్లో అయితే వేసుకోవాలి. ఇవి మాత్రం మనకు త్వరగానే ఉడికిపోతాయి. రైసు ఒక 15 to 20 మినిట్స్లో అయితే 70% అయితే ఉడికిపోతుంది. మనకు 70% మాత్రమే ఉడకాలి, మొత్తం ఉడకకూడదు, లేదంటే మొత్తం మెత్తగా అయిపోతుంది, బిర్యానీ బాగుండదు. 70% ఉడకడం ఎందుకంటే చికెన్ మనం పచ్చిది పెట్టుకుంటున్నాం కాబట్టి ఈ బియ్యం కూడా 70% ఉడికితే రెండు ఈక్వల్గా కుక్ అవుతాయి దమ్ పెట్టినప్పుడు. అందుకని 70% అయితే సరిపోతుంది. చూడండి, ఇలా మనకి వాటర్ మాత్రం మనకు పైకి వచ్చేలాగా ఉండకూడదు, అందుకని గిన్నె ఫ్రీగా ఉండేలాగా చూసుకోండి. ఆయిల్ స్టార్టింగ్లో పోసినా ఏం కాదు, ఇలా పైనుంచి వేసినా ఏం కాదు, ఎందుకంటే రైస్ అతుక్కోకుండా ఉండడం కోసం మాత్రమే. ఇలా అన్నం మాత్రము మనకి 70% అయితే కుక్ అయిపోయింది. ఇప్పుడు నేను దీన్ని పక్కన పెట్టుకున్నాను. తర్వాత మనం మ్యారినేట్ చేసిన చికెన్ ఉంది కదా, చూడండి, అది మాత్రం ఒక 1.5 అవర్కి మాత్రం ఈ విధంగా అయ్యింది. ఆయిల్ కూడా కొంచెం మనకి ఇట్లా తేలినట్టు అవుతుంది కదా, చూడండి. అప్పుడు మనం కుక్ అయిన రైస్ని మనం ఇలా ఫస్ట్ లేయర్ లాగా వేసుకోవాలి. రైస్ ఉడికేటప్పుడు మాత్రం మనం స్పూన్తో కలపకూడదు, బియ్యం విరిగిపోతుంది. అందుకని లాస్ట్లో ఒకసారి చూసుకుంటే సరిపోతుంది. వేయగానే ఒకసారి మామూలుగా చిన్న స్పూన్తో కలుపుకోవాలి, తర్వాత లాస్ట్లో మనం చెక్ చేసుకోవాలి. ఇలా మనం అన్నం అయితే ఉడికిపోయింది కదా 70%. తర్వాత లేయర్ లాగా వేసుకున్నాక కొత్తిమీర, పుదీనా, ఇంకా ఫ్రైడ్ ఆనియన్స్ ఇవైతే వేసుకోవాలి. తర్వాత మళ్ళీ రైస్ వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకుందాము. చూడండి, మళ్ళీ రైస్ని అయితే వేసుకోవాలి. ఈ విధంగా రైస్ ఒక లేయర్ లాగా వేసుకుంటూ పైన కొత్తిమీర, పుదీనా వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకోవాలి. లోపల చికెన్ పీసెస్ ఇంకా ఈ రైస్ పర్ఫెక్ట్గా కుక్ అవ్వాలంటే మనము రైస్ వండుకున్న వాటర్ మిగులుతుంది కదా కొంచెం, ఆ వాటర్ని లైట్గా ఇలా వేసుకుంటే పర్ఫెక్ట్గా అవుతుంది బిర్యానీ. తర్వాత కొద్దిగా పైనుంచి నెయ్యిని యాడ్ చేసుకోవాలి. ఇంకా పుదీనా వేసుకుందాం ఇప్పుడు. ఆ తర్వాత మనము కొద్దిగా కొత్తిమీరను కూడా వేసుకోవాలి. ఆ తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ కూడా ఈ విధంగా వేసుకోవాలి. తర్వాత కొద్దిగా నెయ్యిని కూడా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఫ్రై చేసిన ఆయిల్ ఉంటుంది కదా, అది కొద్దిగా మిగిలింది అనుకోండి, అది కూడా మనం పైనుంచి ఈ విధంగా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది మనం ఆయిల్ కూడా ఇలా వేసుకుంటే. ఇవన్నీ వేసుకున్న తర్వాత మనమైతే మూత పెట్టుకుందాం. మూత పెట్టుకొని ఇంకా దమ్ పెట్టేసుకుంటే సరిపోతుంది. చూడండి, మనము ఈ ఆవిరి బయటికి పోకుండా ఉండడం కోసం అయితే మేము బరువు పెట్టడానికి ఈ బాటును అయితే యూస్ చేసాము ఉంటే, లేదంటే మీరు ఏదన్నా క్లాత్ అయినా చుట్టుకోవచ్చు. ఇది ఒక గిన్నెలో వాటర్ పోసి పెట్టినా కూడా అవుతుంది. తర్వాత మనము ఫస్ట్ 1/2 అవర్ అయితే మనం ఉడికించుకోవాలి దీన్ని. ఫస్ట్ 10 మినిట్స్ అయితే హై ఫ్లేమ్లో, నెక్స్ట్ 10 మినిట్స్ అయితే మీడియం, తర్వాత 10 మినిట్స్ లో ఫ్లేమ్లో సిమ్లో పెట్టి మనమైతే ఉడికించుకుంటే పర్ఫెక్ట్గా కుక్ అవుతుంది. చూడండి, ఇలా రైస్ మాత్రం పర్ఫెక్ట్గా అయ్యింది. లోపల పీసెస్ కూడా చాలా బాగా అయ్యాయి. స్మెల్ మాత్రం అసలు బిర్యానీ ఫ్లేవర్ అప్పుడే వచ్చేస్తుంది, తినాలనిపిస్తుంది వేడి వేడిగా. చూడండి, ఇలా మనం ఒకసారి పర్ఫెక్ట్గా మొత్తం అయ్యాక మంచిగా కలుపుకోవాలి. ఈవెన్గా పైనుంచి కిందిది మొత్తం కలిసేలాగా కలుపుకోవాలి గ్రేవీ మొత్తం. చూడండి, ఎంతో బాగుంది కదా. మీరు కూడా సింపుల్గా ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయండి.